ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కామారెడ్డి బాన్సువాడ సమస్యపై తెలంగాణ డీజీపీని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవరావు బైట్. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేషణపై లుకౌట్ నోటీసులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుని ఒక దోషిగా చూడడము, హరాస్మెంట్ చేసుడు అనేది ఫస్ట్ టైం మేము చూడడం జరుగుతుంది. ఆ రోజు కూడా కౌశిక్ రెడ్డి వీణవంకలో యాజ్ ఎ ప్రోటోకాల్ అడిగినారు. లోకల్ ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ గారు క్లియర్గా దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎండోన్మెంట్ కాబట్టి ఎండోన్మెంట్లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటారు కాబట్టి ప్రోటోకాల్ అడిగినారు. సో ప్రోటోకాల్ అడిగి సమ్మక్క సారథి ప్రోటోకాల్ అడిగి గుడి దగ్గరకు పోతే చాలా భయంకరంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఎమ్మెల్యే ఫ్యామిలీని చూడకుండా రావడం జరిగింది. ఆ రోజు క్లియర్గా కొన్ని అలిగేషన్స్ కౌశిక్ రెడ్డి మీద వేసి కేసు కూడా పెట్టడం జరిగింది. ఏం అలిగేషన్ చేశారు? అక్కడ ఉన్న సిపి గారు మత మార్పిడి చేస్తున్నాడని అన్నాడు అని చెప్పేసి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్సు అతని కౌశిక్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఇది చాలా శుద్ధ అబద్ధం. మేము కూడా ఖండించడం జరిగింది. ఆ రోజు ఏ రోజు కూడా ఐపీసీ ఆఫీసర్ సిపి గారు మత మార్పిడి పాల్పడుతుందని చెప్పి మా కౌశిక్ రెడ్డి ఎక్కడ అనలేదు. దీనికి డెఫినెట్గా మేమందరం దానికి సిద్ధంగా ఉంటాం. దాని మీద బేస్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ దాన్ని సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందులో సిఐడికి అప్పచెప్పడం అవసరం ఏమున్నది? ఇందులో ఏం తవ్వి వెలికి తీస్తారు? అలాగే బాల్క సుమనుడు కస్టడీ తీసుకుంటున్నారు. దేనికి కస్టడీ తీసుకుంటారు? ఏమైనా దొంగతనం చేసిండ్రా? ఏమైనా ఎంక్వైరీ చేసే ఉందా ఆయనతోటి? అలాగే కౌశిక్ రెడ్డి ఇష్యూలల్లా ఇది పోలీసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో సిఐడి ఏం ఇన్వెస్టిగేషన్ ఉంది? ఇందులో లోపల ఉన్న స్కామ్స్ ఉన్నాయా, లేకుంటే దేశ ద్రోహం ఉన్నదా? సిఐడి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేనికి ఇస్తారు సిఐడి? లోపల అంతర్గతంగా ఒక మర్డర్ కేసు కానీ ఒక ఇంటర్నేషనల్ డెకాయిట్స్ గిట్ట వస్తే గిట్ట దాని ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి ఇస్తారు. ఒక ఎమ్మెల్యే మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అని అంటున్నాం. కేవలం హరాస్మెంట్ తప్ప ఏం లేదు. ఈరోజు ప్రముఖంగా సిఐడి వస్తాను కానీ సిఐడి ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేయాలి. కౌశిక్ రెడ్డి గారు ఏం అలిగేషన్ చేశాడు? పోలీసు మీద అలిగేషన్ చేశారు. మమ్మల్ని అక్కడ ఉన్న ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ నన్ను పోకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని పోలేకపోయింది కాబట్టి క్లియర్గా మేము ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి, నా ప్రోటోకాల్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసు మీద వాళ్ళు ఆరోపణ చేశారు. ఈరోజు సిఐడి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయన్నా ఎవరైతే మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి చుట్టే గిట్ట ఈ కేసు ముందుకు ఎలా పోతుంది అంటున్నాం మేము. ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి సిఐడి అధికారులు చేస్తే కేసు ఎలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. కాబట్టి కామారెడ్డి బాన్సువాడ సమస్యలపై తెలంగాణ డీజీపీని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం. ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఒక బృందం, అందులో కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లా సంబంధించినటువంటి నాయకులు, మా ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కొమరే గారు, జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ దినేష్ కుల్కచల్ల గారు, మీనం రాజు గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, మరి వారితో పాటు మా ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా, లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, వారు అక్కడి నుంచి పోటీ చేశారు బాన్సువాడ నుంచి. మరి వారి జిల్లా ఇన్ఛార్జీలు కాంతారావు గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు అందరూ కూడా కలవడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితము బాన్సువాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే
దానికి అభ్యంతరం చెప్పినటువంటి కొంతమంది ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేసి అవమానపరిచి అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రోజు అక్కడ కొంతమంది ఎంఐఎం చెందిన యువకులు ఆ ఒక సంఘటనకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు కొన్ని సంస్థలు హిందూ సంస్థలు బంద్కు పిలుపునిస్తే ఈ బంద్ పిలుపులో చాలామంది హిందూ ఒక యువకుల్ని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. మరి అదే ఒక ఘటన సమయంలోనే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి ఒక మీద అక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రులు వారు ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ వందలాదిగా కాంగ్రెస్ నాయకులు దాంట్లో కూడా మన మజ్లిస్ సహకారంతో ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి ప్రయత్నం చేస్తే సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిన్నగాక మొన్న నిజామాబాద్లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే మీద దాడి చేసి ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి అక్కడ కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీ తుమ్మాటి మాధవరావు బైట్. అదే వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి దీని గురించి మాట్లాడడం జరిగింది. దీనిలో ఇల్లు కోల్పోయిన 7,300 కుటుంబాలకు పరిహారం, వారి పునరావాసం కోసం దాదాపు 1000 కోట్లు అవసరం అని చెప్పని ఇది కంప్లీట్ చేసేటప్పటికి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. కాబట్టి రేపు ఎన్నికలు అయిన తర్వాత మేము ఇమ్మీడియట్ గా రీహాబిటేషన్ ఇచ్చి దీన్ని నీళ్లు నిల్వ చేసి మొత్తం సాగునీటికి తాగునీటికి ప్రకాశం, కడపలో కొన్ని ఏరియాలు, నెల్లూరు జిల్లాలో కొన్ని ఏరియాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిఆర్సీ మీటింగ్ లో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు కానీ నేను కానీ అడగడం జరిగింది, మీరు 1000 కోట్లు రీహాబిటేషన్ ఎప్పుడు ఇస్తారు రైతు వాళ్ళకి పునరావాసం కానీ ఆ భూసేకరణకు కానీ అని చెప్పి మేమంతా నిలదీస్తే అయిపోయింది, ఇంకేముంది 2-3 నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇప్పటికి 20 నెలలు గడిచింది. ఈ 20 నెలల నుంచి రీహాబిటేషన్ ఇవ్వకపోగా మళ్ళీ మీరేం చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేమంతా ఇచ్చేసాం రీహాబిటేషన్ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మీరు ఇలా అబద్దాలు మాట్లాడే పరిస్థితికి వస్తే భూసేకరణకి 484 కోట్లు పునరావాసం ఖర్చు చేశామని మీరు చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ఈ ఇచ్చుంటే ఈరోజు ప్రాజెక్టే ఓపెన్ చేయొచ్చు కదా, ప్రాజెక్ట్ కెనాల్ ఓపెన్ చేయడానికి ఎందుకు పోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అబద్దాలు చెప్తానే ఉన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు విని 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 ఈ రాష్ట్ర ప్రజలు అలసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా ఇదే చెప్పుకుంటూ పోతే ఎలా మిమ్మల్ని అడగాలో మేము ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ కాకుండా మీరు ఎక్కడికైతే సభలకు వెళ్తున్నారో వెళ్ళిన ప్రతి చోట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, ఇది లడ్డూ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. మీరు అక్కడ లడ్డు ప్రస్తావన తీసుకొస్తారు, అసెంబ్లీలో లడ్డు ప్రస్తావన తీసుకొస్తారు, బయట అదే పరిస్థితి. మమ్మల్ని కామెంట్ చేశానని తెలిసింది ఈరోజు నా వెలుగొండలో. మేము కౌన్సిల్లో చెప్పులు వేసుకొని పోయి వెంకటేశ్వర స్వామిని అవమానించామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడారని తెలిసింది మాకు. మేము క్లియర్గా నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది కౌన్సిల్లో. ఏమని, మేము చెప్పులు వేసుకొని కానీ షూ వేసుకొని కానీ వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసినట్టు కానీ మీరు వీడియోలు ఇవ్వమని చెప్పి మేము అడిగితే మీ ప్రభుత్వం, మీ సెక్రటరీ జనరల్ అందరు కూడా ఒక్క వీడియోను కూడా బయటకు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు దాంకుని ఈనాడు మీద ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకుంటాము, ఆ వీడియోలు మేము విడుదల చేయలేదు, అవి ఫేక్ వీడియోలు అని చెప్పి మీరే సాక్షాత్తు నిన్న మాకు సభలో తెలియజేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. కానీ మళ్ళీ దాని మీద మీరు బొంకుతా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి పేరు. సాగునీటికి గాని తాగునీటికి గాని మొత్తం ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజనాంధ్రలో కానీ పునాదులు వేసి మొత్తం ప్రతి జిల్లాని సస్యశ్యామలంగా రైతుని పండగ, వ్యవసాయం అంటే ఒక
దానికి ఒక కళం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మీరు ఈ వ్యవసాయం ఎందుకు దండగా, మనంతా టెక్నాలజీ, మనంతా అభివృద్ధి అని చెప్పిపోయే మీరు ప్రకాశం జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇండోసోల్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కంపెనీలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వెలుగొండ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ప్రకాశం జిల్లాకి ఏదైనా మేలు జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప అది మీ టైంలో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా. నాన్వేష్ యూట్యూబర్ అన్వేష్ పై లూకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అతడు వీడియో విడుదల చేశాడంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. విశాఖపట్నంకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అతడు కొద్ది రోజుల క్రితం వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాజాగా లూకౌట్ నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల అన్వేష్ అకౌంట్ ను ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేసింది. తన ఖాతాను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడాన్ని అన్వేష్ తేలిగ్గా తీసుకున్నాడు. తనకు యూట్యూబ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయని, ఈ ఖాతా పోతే తనకు వచ్చే నష్టమేం లేదని తెలిపాడు. ఆయన మరో ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పాటు యూట్యూబ్ ను కూడా బ్లాక్ చేయాలని పోలీసులు లేఖ రాయనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు కీలక పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అర్హత ఒక్కటే ప్రమాణమని, రాజకీయ అనుబంధాల పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం బాలసముద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన లబ్ధిదారులు గడువులోపు తమ అభ్యర్థులను సమర్పించాలని కోరారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మా సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు కూడా ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ఒకరు కూడా పథకం లబ్ధి నుండి దూరం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేము ఏర్పాటు చేసే దానికి సదుపాయం కల్పిస్తున్నాం. అది ఒక వారం 10 రోజులలోనే 5వ తారీఖు వరకు వీటన్నిటిని కూడా అప్లై చేసుకొని రాని వాళ్ళు మా దగ్గరకు వచ్చి దృష్టికి తీసుకొస్తే వాటి మీద, ఎందుకంటే కొందరికి తెలిసి తెలియక L1 ఉన్నది, L3 ఉన్నది, L1 ప్రాబ్లం కన్ఫ్యూజన్ ఉన్నది. కొందరు బేస్మెంట్ల వరకు కట్టుకుని వారికి బిల్లులు రాలేదని చెప్పి అవి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాయి. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కార్పొరేటర్ల దృష్టికి, మరియు ఎక్కడ ఇది లేని ఎడల ఉంటే క్యాంప్ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అనే దాని మీద చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలు ఇవి. ఈ పథకాలలో ఎక్కడ కూడా కులము, మతము, రాజకీయాలు ఇవి ఏవి ఉండయి. కేవలం ఉన్నదల్లా ఒకటి మానవత్వం, అర్హత, ఈ రెండింటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ప్రజలకు ఇంకా చెరువు అవటానికి, దగ్గర అవ్వటానికి, వారి యొక్క సమస్యల పరిష్కారానికి మేము వాళ్ళ దగ్గర వెళ్ళే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని నిత్యం మేము ఎలక్షన్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సమయానికి ముందుగానే చేరుకుని పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు నేలకొండపల్లి మండల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులు సెల్ ఫోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా వెరిఫికేషన్ చేస్తున్నారు.
ఇంటిలో పని మనిషిలాగా చేరి దొంగతనానికి పాల్పడుతున్న మహిళలను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సీఐ మహేష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ గ్యారా జగస్ దొంగ వివరాలు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం హబ్సిగూడ గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ సైంటిస్ట్ ఎం రావు ఇంటిలో గత 2 నెలల కింద తేజస్విని పని మనిషిలాగా చేరి వారి కుటుంబంలో వారి ఇంటిలో 9 తులాల బంగారం 10,000 నగదు దొంగతనం చేసి పారిపోతుండగా హబ్సిగూడ బస్ స్టాప్ వద్ద నిందితురాలు తేజస్విని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి 9 తులాల బంగారం 10,000 నగదు పోలీసులు రికవర్ చేసి తేజస్విని రిమాండ్కి తరలించారు. ఇంటిలో పనిచేసే వారి నుండి ఆధార్ కార్డు, వారి గత చరిత్ర తెలుసుకుని ఇంటిలో పని మనిషిలాగా చేర్చుకోవాలని ఏసీపీ జగన్ సూచించారు. గ్రీన్ హిల్స్ కాలనీలో మొన్న ఒక దొంగతనం జరిగింది. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతో అక్విటెన్స్ పెంచుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, ఒక చైన్, 2 చైన్లు, ఒక చంద్రహారం, మొత్తము బంగారు వస్తువులనని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం హబ్సిగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి, ఈమె అల్మాస్ కూడా మల్రెడ్డి నగర్లో ఉంటుంది. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ కొండనాగుల, అచ్చంపేట మండల్. ఈమె ఇక్కడ పని గురించి వెతుకుతూ కొంతమంది చెప్పి ఈమె ఇంట్లో పని కుదిరిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈమె ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగతనం చేసుకొని ఈమె పారిపోయే క్రమంలో వితిన్ ఒక 36 అవర్స్ 48 అవర్స్లోనే ఈమెను పట్టుకోవడం జరిగింది. దరఖాస్తు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవడము 2 రోజుల తర్వాత చూసుకున్నారు. యాక్చువల్గా ఈ పిఎల్ కేఎం రావు అనే వ్యక్తి సైంటిస్ట్, మన రిటైర్డ్ సైంటిస్ట్ గారు, స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడలో ఉంటారు. సో ఆమెను అరెస్ట్ చేసి ఆమె ద్వారా బంగారు ఆభరణాలు దాదాపు 9.5 తులాలు బంగారు ఆభరణాలు, 10,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, సొమ్మును రికవర్ చేయడం జరిగింది. వర్క్ అంటే హౌస్ మేడ్ వర్క్, ఇంట్లో పని చేయడము. ఇంత ముందు కూడా దొంగతనాలు ఏమన్నా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేదు, దాన్ని కూడా వెరిఫై చేయమని చెప్తున్నాం. వెరిఫై చేస్తున్నాం. ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈ ఏరియాలో 8 మంత్స్ నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 మంత్స్ నుంచి చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కామారెడ్డి బాన్సువాడ సమస్యపై తెలంగాణ డీజీపీని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవరావు బైట్. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేషణపై లుకౌట్ నోటీసులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.